తిరుపతి గోశాలను పరిశీలించారు సిపిఐ నేత నారాయణ. గోవుల ఆరోగ్య పరిస్థితులు, దాణా గురించి అడిగి తెలుసుకున్నారు. గోశాలలో ఎక్కడా సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. గోవులకు కావాల్సినంత దాణా ఉందని, గోవుల ఆరోగ్యాన్ని ప్రతినిత్యం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గోశాల మాజీ డైరెక్టర్పై ఎన్నో ఆరోపణలున్నాయని, హరినాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేయొద్దంటున్న సిపిఐ నేత నారాయణతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. గోశాలలో 3 నెలల్లో 100 ఆవుల మరణం అంటూ ప్రకటన చేసిన తర్వాత ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రకటన తర్వాత అది పెద్ద వివాదమై కూర్చుంది. టీటీడీ చైర్మన్తో పాటు అధికారులు ఇది తప్పు, కేవలం 42 ఆవులు మొత్తం గోశాలలో ఎక్కడైతే ఇటు తిరుపతితో కానీ పలంనేరు అదేవిధంగా తిరుమల ఇది మొత్తం టీటీడీకి ఉన్న గోశాలలో మొత్తం 42 ఆవులు మరణించాయంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఏదైతే ఈ విషయాలను పరిశీలించడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చారు. ప్రస్తుతం ఆయన మొత్తం గోశాలను పరిశీలించిన తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, లోపల మీరు ఏమేమి చూశారు? ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నట్లు ఏమైనా అక్కడ తప్పులు జరుగుతున్నాయా, చనిపోయాయని మీకు ఏమైనా సమాచారం వచ్చింది? మామూలుగా మాకు ఈ దారిమైన సంస్థలు ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా మేము పెద్దగా పట్టించుకోము. అయితే ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి దేవస్థానం. దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. రోజుకు 75,000 నుంచి 100 లక్షల మంది జనం వస్తుంటారు. జాతీయ స్థాయి నుంచి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. తద్వారా హాస్పిటల్స్కి, వైద్యశాలలకి, ఎడ్యుకేషన్కి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అందువల్ల ఈ వ్యవస్థ మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కాపాడుకునే వ్యవస్థ ఉందని చెప్పి నేను దీనిలో క్రిమినల్ చర్య జరిగితే సమర్థించుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ విమర్శ ఎట్లా ఉండాలంటే లోపాలను సర్దిద్దుకుంటూ భవిష్యత్తులో ఇంకొంచెం బాగా చేసుకోవడానికి ఉపయోగపడే విమర్శించాలి తప్ప దొరికింది కదా ఛాన్స్ అని దరికాడు బారేస్తే అది మంచిది కాదు. ఆ విషయంలో దీనికి నెగిటివ్ యాంగిల్లో ప్రచారం అనేది నేను దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే చెప్పుండొచ్చు, బాధ్యులే కాబట్టి గతంలో నేను చైర్మన్ ఉన్నారు కాబట్టి లెటర్ ఒకటి రాసి జరిగింది దీని సంగతి అని చెప్పుకుంటే నేను సంతోషించేవాడిని. కానీ కేవలం పబ్లిసిటీ ద్వారా ఇది పరిష్కారం కాకపోగా అంతర్జాతీయ స్థాయిలో దీనికి చెడబరిస్తే నష్టం ఎవరికి? తిరుపతి ప్రజానీకానికి, తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు నష్టం. తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన మాజీ గోశాల డైరెక్టర్ ఎవరైతే హరినాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన్ని కాపాడడం కోసమే ఈ ఇష్యూను బయటకు తెచ్చాడని టీడీపీతో పాటు ఇటు టీటీడీ శ్రేణులు కూడా ఉంటున్నాయి. ఇందులో ఏదైనా నిజం ఉంటుందనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన కాపాడడం అంటే ఆయన గురించి చెప్పారు. ఆయన దానాలో పురుగులు ఉన్నాయని, ఈ పురుగులు ఆహారం వద్దని చెప్తే ఏమయ్యా టమాటాలో పుచ్చిపోయిన టమాటా ఉంటాయి, కట్ చేసి తినాలి తప్పితే వద్దంటారా అని ఆ పురుగులు దానా నేను మార్చలే. తర్వాత మీకు పర్మనెంట్ ఇప్పిస్తామని చెప్పని 25,000 రూపాయలు లెక్కన కొన్ని 10 మందిని వసూలు చేశాడు. చేసుకోవడం తప్పు. 4 ఏళ్ళ తర్వాత వెనక్కి ఇచ్చాడు. దాంతో పుచ్చుకోవడం తప్పు అయినప్పుడు వెనక్కేయడం ఏంటి? అందువల్ల ఇట్లాంటి విషయాల్లో ఆయన పైన చాలా ఉన్నాయి. ఒక ఆవు మహా అంటే 60-70 వేల రూపాయలు ఉంటుంది, కానీ 2 లక్షల రూపాయలు బిల్లు వేసిన చెప్పేసి అక్కడ వర్కర్స్ చెప్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అతని పైన ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని అతను రికవర్ చేయమని నా ఉద్దేశం. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ మీద పెద్ద ఎత్తున విజిలెన్స్ని విచారణ జరిపినామంటుంది, నివేదికలన్నీ రెడీ అయినాయంటుంది. కానీ బయట పెట్టడానికి ఎందుకు వీళ్ళు ఇంకా తాత్సార్యం చేస్తున్నారు? అంటే అన్నీ బయట పెట్టరు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్స్ ఎప్పుడు కానీ మొత్తం బయట పెట్టరు. దానిలో మొత్తం స్టడీ చేసి ఏమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సర్దిద్దడానికి ఉపయోగపడేటువంటి చేస్తారు తప్ప రిపోర్ట్ మొత్తం ఇప్పుడు బయట పెట్టరు. మా గవర్నమెంట్ ఇచ్చేటువంటి న్యాయ వ్యవస్థ సిట్ వేస్తారు, సిట్ మొత్తం బయట పెట్టారు. కానీ దానిలో ఉన్న జిస్టం చేస్తారు. అంటే వీళ్ళు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ పంపించారు, అది గవర్నమెంట్ టీటీడీకి పోయింది. వాళ్ళు దాన్ని చర్యలు తీసుకోవాలి. దాన్ని చెడుంటే తీసుకోవాల్సిందే, లేకపోతే సమర్థించాల్సిందే. అది మొత్తం ఓపెన్గా చెప్పాలనేది సాధ్యం కాదు. కానీ నిన్న టీటీడీఓ మీడియా సమావేశంతో మాట్లాడుతూ దానా కుంభకోణంలో 1,73,00,000 అక్రమాలు జరిగాయి, అదేవిధంగా ఎరువు తయారు చేయడానికి అక్రమాలు జరిగాయి. అలాంటప్పుడు ముందుగానే వారి దగ్గర రిపోర్ట్ ఉన్నప్పుడు అదే హరినాథ్ రెడ్డి మీద అతను సస్పెండ్ కాకముందే అతని మీద చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అది వాస్తవానికి అఫిషియల్గా టీటీడీఓ కానీ చైర్మన్ కానీ ఇంకొకటి కానీ ఆరోపణలు ఉన్నాయని చెప్పినప్పుడు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెండింగ్ ఎందుకు పెట్టారా అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ ప్రాబ్లమ్స్ అని తెలిసాయి. కానీ అవనేం జరిగింది? ఇది ఈఓ లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత, చైర్మన్ చెప్పిన తర్వాత దానికి చర్యలు లేకుండా పోతే ప్రజలకు ఎందుకు అనుమానం వస్తుంది. అందువల్ల మీరు ఏదైతే నిర్ధారణ చేసి ప్రకటిస్తున్నారో వాటిపైన నిర్దిష్టమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని కోరుతున్నాము. తీసుకోకుండా పోతే మీరు కేవలం గుట్టగాలు చేసేట్టుగా ఉంటుంది తప్ప ఇంకోటి కానీ కాదని చెప్తాను. థ్యాంక్ యూ.
ఏదైతే ఇటు టీటీడీ గోశాలలో జరిగిన మరణాల వెనుక నిర్లక్ష్యం లేదు, అదేవిధంగా డాక్టర్ల నిర్లక్ష్యం లేదు, టీటీడీ నిర్లక్ష్యం లేదు. అవి వయసు దాటినవి, అనారోగ్యంతో చికిత్సకు పూర్తిగా సహకరించకపోవడంతో మరణించాయని ఏదైతే నారాయణ గారు అంటున్నారు. దీనిని రాజకీయం చేయడం తగదు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ధార్మిక సంస్థను ఈ విధంగా కింది స్థాయికి దిగజార్చడం మంచిది కాదంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.